వెల్కమ్ టు చైస్ కిచెన్. ఈరోజు మన ఇంట్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోబీ కూర చేద్దామా. ఇది చపాతీ లేదా అన్నంతో పర్ఫెక్ట్లీ సెట్ అయిపోతుంది. అందులోనూ ఈ కూర చేయడం చాలా ఈజీ అండి. కేవలం ఒక 10 to 15 మినిట్స్లో చేసేయచ్చు. నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఉండే కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను చేసే కూర ఇప్పుడు మ్యాక్సిమం 3 to 4 మెంబర్స్ తినచ్చు. దీన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసుకోండి. ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ని బాయిల్ అయ్యేలా చూడాలండి. బాయిల్ అయ్యాక దాంట్లో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసి ఒక 5 to 6 మినిట్స్ అలా బాయిల్ అయ్యాక ఇడండి. మంచిగా బాయిల్ అయ్యాక అది తీసి పక్కన పెట్టుకోండి. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక టమాటో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే సాసులు, కరివేపాకు, కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇలా కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అలాగే టమాటో 2 వేసుకొని కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకున్నాక వాటర్ మనకి తగినంత, నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నా. మీరు క్వాంటిటీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేస్తారంటే అది మరీ పల్చగా అయిపోతుంది. చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీలాగా ఉంటేనే చపాతీకి, రైస్కి మంచిగా ఉంటుంది. వాటర్ వేసుకున్నాక ఒక 5 to 7 మినిట్స్ అలా మంచిగా బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని ఒక 2-3 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే గోబీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీకైనా, రైస్కైనా, పూరీకైనా అన్నిటికీ సెట్ అయిపోతుంది అండ్ క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.